మృదుల మనం ఇప్పుడు స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లైన్ సాయి వెంకట గారి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా లైన్ సాయి వెంకట గారి ఆలోచనలన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి. నిరుపయోగంగా ఉన్న భూముల్ని ఒక ఉపయోగంలోకి తీసుకురావడం ఆయన ఆలోచనలకు అర్థం పడుతూ ఉంటుంది. ముఖ్యంగా షాద్ నగర్ ప్రాంతంలో ఆయన వేసినటువంటి వెంచర్ మ్యాంగో గార్డెన్ రిసార్ట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేశారు కూడా. అంతేకాకుండా తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదగిరిగుట్ట సమీపంలో లక్ష్మీ నరసింహ మ్యాంగో గార్డెన్ రిసార్ట్ పేరుతో మరో వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఇందులో ఒక అద్భుతమైన కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించారు స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు. మరి ఈ స్వర్ణ విహార్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ ఈ సంస్థ అధినేత లయన్ సాయి వెంకట్ గారు మనకు తెలియజేయబోతున్నారు. సో హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. కొనుగోలుదారుల ఆశలు, ఆకాంక్షలు, భవిష్యత్ ప్రయోజనాలు సహా ప్రతి విషయాన్ని బేరీజు వేసుకుని అందమైన వెంచర్లను చేపట్టే సంస్థ స్వర్ణ విహార్. కస్టమర్ల కష్టార్జితాన్ని త్వరితగతిన రెండింతలు చేసే ఈ సంస్థ ప్రతి వెంచర్ విషయంలోనూ లొకేషన్కు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. సౌకర్యాల పరంగా ప్రతి ప్రాజెక్టును ద బెస్ట్ గా తీర్చిదిద్దడం వల్లే స్వర్ణ విహార్ వెంచర్లలో ఒకే రోజు 40 నుంచి 50 ప్లాట్ల బుకింగ్ సర్వసాధారణంగా మారిపోయింది. హైదరాబాద్ షాద్నగర్ రూట్లో చేపట్టిన సుగంధ వ్యాలీ, హైదరాబాద్ యాదగిరిగుట్ట రూట్లో అభివృద్ధి చేసిన లక్ష్మీ నారసింహ గార్డెన్ సిటీలు ఇందుకు చక్కటి ఉదాహరణలుగా నిలుస్తాయి. మా టీవీ రియల్ సిటీ ప్రేక్షకులకి నమస్సుమాంజలి. స్వర్ణ విహార్ కస్టమర్ల ఆశయాలకు అనుగుణంగా ఎదిగిన ఈ సంస్థ స్వర్ణ మ్యాంగో గార్డెన్ కొత్తూర్ అండ్ షాద్ నగర్ సుగంధ వ్యాలీ. ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది డిటిసిపి లేఅవుట్లో ఎక్స్ట్రా ఇన్కమ్ని క్రియేట్ చేయడం కోసం రెడ్ శాండిల్ చెట్లు ప్లాంటేషన్ చేయాలని ప్లాన్ చేశాం. కస్టమర్ నుంచి ఎలాంటి డబ్బు తీసుకోకుండా కంపెనీ 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టి డెవలప్ చేసి వచ్చిన ఆదాయాన్ని మాత్రము 50% కస్టమర్కి ఇచ్చేలాగా ప్లాన్ చేశాం. దీనికి చాలా విశేషమైన స్పందన వచ్చింది. కాన్సెప్ట్ బాగుంటే, కంపెనీ క్వాలిటీ బాగుంటే, లీగాలిటీ బాగుంటే కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏ ప్రాంతమైనా, ఏ స్థాయి అయినా, ఎక్కడ వాళ్ళైనా ఎప్పుడైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అదేవిధంగా యాదగిరిగుట్టలో 17వ తేదీ ఆదివారం చాలా పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఎండాకాలంలో మామిడి చెట్లు, పెద్ద పెద్ద కాయలు, ఇలాంటి ఒక మామిడి తోటలో వనభోజనం అంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? అద్భుతం. అలాంటి అద్భుతం వాళ్ళకి ఇచ్చేలాగా ఆ రోజు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. 17th వచ్చే 18th మే నుండి రేట్లు కూడా చాలా పెరుగుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు యాదగిరిగుట్ట డెవలప్మెంట్ ఎవ్రీడే డెవలప్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఏ ఏరియా భూములు పోతున్నాయి, సర్వే నెంబర్లు పోతున్నాయని క్లియర్గా అక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది. మా దగ్గర గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్స్ ఉన్నాయి. మా దగ్గర అవి కూడా మీరు తీసుకోవచ్చు. అంటే భద్రత అనేది అంటే స్వర్ణ విహార్ అనుకునే లాంటి క్రియేషన్ జరుగుతుంది. యాదగిరిగుట్టలో కాటేజీలు కడుతున్నాను, షాద్ నగర్లో ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ కడుతున్నాను. ఓపెన్ ప్లాట్లలో కన్స్ట్రక్షన్ చేయనంత వరకు ఓపెన్ ప్లాట్ల రేట్లు అప్రిషియేషన్ రాదండి. సో ఈ పద్ధతిని ఎంచుకున్నాం మేము. మేము ఫంక్షన్ హాల్ కట్టేశాను, బీటీ రోడ్ కంప్లీట్ చేశాను. ఆ రోజు మా కస్టమర్లతోటే బీటీ రోడ్ను ప్రారంభిస్తున్నాను. మా కస్టమర్ దేవుళ్ళారా, అదేవిధంగా మా వెల్ విషర్స్ అందరూ కూడా మీరు వనభోజన కార్యక్రమానికి విచ్చేయండి. థ్యాంక్ యూ. మీ లయన్ సాయి వెంకట్.